హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు సూపర్ అంటే సూపర్ టేస్టీ రెసిపీ అండి, చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఇది 1 కేజీన్నర అండి. దీంట్లో ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 గంట పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీన్నంతా ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద ఉడికించుకోవాలండి. నూనె ఏమీ వేయవసరం లేదు. డైరెక్ట్గా దీన్ని ఉడికించుకుంటే ఈ చికెన్లో నూరంతా బయటకు వచ్చేయాలన్నమాట. చూసారా, ఇలా పొడిగా రావాలి. తర్వాత దీన్ని మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు బాండీలో ఒక 1/2 కేజీకి నూనె తీసుకోవాలండి. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది. పల్లి నూనె అంటే పచ్చళ్ళకి మంచి వాసన కూడా వస్తుంది కదా. నేను పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె తీసుకొని ఈ చికెన్ ముక్కలన్నీ 2-3 వాయిలుగా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడున్న స్థితిలో కూడా తీసుకోవద్దండి, ఎందుకంటే తడి ఉంటే పాడైపోతుంది పచ్చడి. సరేనా? ఇప్పుడు బాగా వేయించుకొని ఎర్రగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇదే నూనెలో మిగతాయి కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన వాటిని తీసి పక్కన పెడితే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇంట్లో అటు ఇటు తిరిగే వాళ్ళు ఒక్కొక్కటి నోట్లో వేసి చప్పరించేస్తారు. అప్పుడు మనకి పచ్చడికి సరిపోవు, గుర్తుంచుకోండి. సరేనా? ఇప్పుడు ఈ నూనెలో మనం మిగతావి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక 3-4 స్పూన్లు వేయాలండి. అది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా నిమ్మరసం మనకు కావాలి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కరివేపాకు, ఉప్పు, ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు నేను 1 కేజీన్నర తీసుకున్నాను కదా, ఒక 5 నిమ్మకాయలండి, చాలా పెద్దవి. మీరు కొంచెం చిన్నవి అయితే ఒక 6-7 తీసుకోండి. నేను ఒక 5 తీసుకున్నాను. ఒక నిమ్మరసం పిండిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు పైనే వచ్చింది. మీరు దాన్ని బట్టి చూసి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మనం వేసే కారాన్ని బట్టి కూడా నిమ్మరసం పడుతుంది అనమాట. నేను ఎక్కువ కారం వేద్దాం అనుకున్నాను, అందుకే 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మెత్తగా నూరి సిద్ధం చేసుకున్నది వేసేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక కదుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటకుండా. కొద్దిగా మాడినా కూడా పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది. మనం దగ్గరే ఉండి కదుపుతూ ఉండి వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర పొడి వేసాను. తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. ఇది కూడా వేసాక బాగా కలుపుకోవాలండి. ఇవి రెండు బాగా మసాలాలో ఇంకిపోయే వరకు ఉండలు కట్టుకోకుండా చక్కగా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఇక కారం రెడీ చేసుకోవాలి. నేనైతే ఇది ఒక పెద్ద కప్పు, దీంట్లో ఒక 60% వేసాను. తర్వాత ఈ కారం కూడా ఉండలు కట్టకుండా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం దీంట్లో కలిసిపోయే వరకు కలుపుకొని మొత్తం సిద్ధం చేసుకోవాలి. చూసారా, భలే కలర్ వచ్చింది. ఇంక తర్వాత మనం ఇది అడుగంటకుండా కలుపుకొని కొద్దిగా దగ్గరికి అయ్యాక, పచ్చివాసన పోయాక మనం గుమగుమలాడిపోవడానికి కరివేపాకు అండి, మన స్పెషల్ ఇంగ్రీడియంట్ కరివేపాకు వేసేసుకోవాలి. ఈ కరివేపాకు వేసిన తర్వాత ఇంకా మనం చివరిగా వేయించి పక్కన పెట్టుకుని చికెన్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఈ చికెన్ వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ చికెన్కి కూడా పడతాయి. తర్వాత నేను కొద్దిగా 2 స్పూన్లు ఉప్పు వేసాను, ఎందుకంటే ఈ గ్రేవీకి కూడా ఉప్పు పట్టాలి కదా. ఇంకా మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మీరు మొత్తం అన్నీ వేసి కలిపిన తర్వాత టేస్ట్ చూసి అప్పుడు వేసుకోండి, ఎక్కువైతే బాగోదు. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు గరం మసాలా వేస్తున్నాను. ఈ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి చిన్న మంటలో వేయించుకోవాలి. ఇంకంతేనండి, దాదాపు అయిపోవచ్చింది. ఈలోపు మనము నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఇందులో వేసేయకూడదు, చేదు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అయిపోవచ్చింది. ఇంకా కొంచెం బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈలోపు మనం ఇంకా నిమ్మకాయ రసం రెడీ చేసుకున్నాం కదా, అది కూడా తీసుకొచ్చి ఇది చల్లారాక అప్పుడు ఈ నిమ్మకాయ రసం మొత్తం ఇందులో వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ గుజ్జుకంతా నిమ్మకాయ రసం పట్టాలి. ఈలోపు కూడా మనం తినేసేయచ్చు ఇలాగే, కానీ ఆ పులుపు ఇంకా ముక్కకు పట్టదు, ఓన్లీ గ్రేవీలోనే ఉంటుంది. ఇప్పుడు 2 డేస్ తర్వాత తిన్నామనుకోండి,
ముక్కకు కూడా పులుపు పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. నాకైతే ఇప్పుడే కలుపుతుంటే నోరూరిపోతుంది. అయిపోగానే వేడి వేడి అన్నం వేసుకొని తినేసేస్తాను. ఇది 1 కేజీ సీసాలోకి వచ్చిందండి, అంతే. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒక 1/2 కేజీతో ట్రై చేయండి. బాగా కుదిరితే అప్పుడు ఎక్కువ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.